అన్నమయ్య జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఎస్పీ కృష్ణారావు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టినట్లుగా తెలిపారు. పోలింగ్ రోజు రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న ఎస్పీ కృష్ణారావుతో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు ప్రస్తుతం మనతో ఉన్నారు. అయితే అన్నమయ్య జిల్లాలో పోలింగ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, పోలీస్ బందోబస్తుని ఏ విధంగా, ఇక్కడ ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇంకా ఎన్నికలకి 2 రోజుల సమయం మాత్రమే ఉంది, ఇంకా కొన్ని గంటలే అని చెప్పాలి. సో పూర్తిగా కూడా జిల్లా యంత్రాంగానే పోలీస్ బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేశారు సార్? మనకి లాస్ట్ 4 months నుంచి కూడా ఈ ఎలక్షన్స్ ఉద్దేశించి ఒక ప్రణాళిక ప్రకారంగా కూడా పని చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సో బీట్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కావచ్చు, లేదా ఏవైతే మనకి సమస్యాత్మకంగా మారొచ్చు ఈ పర్టికులర్ విలేజ్ కానీ లొకేషన్ కానీ, దాన్ని ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకొని దానికి తగిన బందోబస్తు ప్లాన్ చేసుకోవడం కానీ, సో ఇలాగా ఒక ప్లాన్ ప్రకారంగా కూడా పని చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మనకి మన జిల్లాకి 11 సిఏపిఎఫ్ బలగాలు రావడం జరిగింది. పైగా కర్ణాటక అండ్ తమిళనాడు నుంచి కూడా అదనంగా ఫోర్స్ కూడా మనకి అలాట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎక్కడెక్కడైతే మనం సమస్యాత్మకంగా అని మనకు గుర్తించడం జరిగిందో ఆ లొకేషన్స్ అన్నీ కూడా సిఏపిఎఫ్ కంపెనీస్తోని, అలాగే మనకున్న ఏపీఎస్పి కంపెనీతో కూడా అవన్నీ కూడా మనం మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. సో వీటన్నిటిలో కూడా మనం కొన్ని అడిషనల్ క్యూఆర్టీస్ పెట్టడం జరిగింది. కొన్ని ప్రాబ్లమాటిక్ రూట్స్లో ఎస్ఐనే ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. సో ఇలా డిఫరెంట్ మెకానిజమ్స్తో ఎటువంటి సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా పనిచేస్తూ ఉన్నాం. సో పూర్తిగా కూడా ఎక్కడ కొంచెం క్రిటికల్ పొజిషన్ ఉందని అనుకుంటున్నారు సార్ ఈ అన్నమయ్య జిల్లా ప్రకారం? అంటే మనకి ఎలక్షన్ కమిషన్ కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ని, కొన్ని పాకెట్స్ని సెన్సిటివ్ అని చెప్పి నోటిఫై చేయడం జరిగింది. సో దాని ప్రకారంగా మనకి పర్టికులర్లీ రాయచోటి, పీలేరు, తంబాలపల్లిని సెన్సిటివ్ అని చెప్పడం జరిగింది. సో ఈ లొకేషన్స్ అన్నింటిలో కూడా 100% వెబ్ కాస్టింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో వెబ్ కాస్టింగ్ మనకి పోలింగ్ బూత్ బయట కూడా సీసీ కెమెరా అక్కడ ఎవరైనా ఏమైనా వైలేషన్స్ చేసినా అంతా కూడా క్యాప్చర్ అవుతుంది. అలాగే బూత్ లోపల కూడా ఏమి జరిగిన ప్రతి సంఘటన ఎక్సెప్ట్ ది ఓటింగ్ ఏరియా అంతా కూడా మనకి సీసీటీవీ ఫుటేజ్లో కవర్ అవుతుంది. దీని ఒక ఫీడ్ మనకి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీస్లో, అలాగే సిఇఓ ఆఫీస్లో అండ్ ఈసీఐ కూడా ఒక టీమ్ని పెట్టి వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ మెకానిజం వేర్ వితౌట్ ది మచ్ యూజ్ ఆఫ్ ఫోర్స్ ఆల్సో మనం అక్కడ ఉన్న పరిస్థితులను మనం కంట్రోల్ చేయగలుగుతాం, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ వే దట్ హస్ బీన్ ఇంప్లిమెంటెడ్ దిస్ టైమ్. సో పోలింగ్ బూత్స్ వద్ద పోలింగ్ రోజు ఏ విధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండనున్నాయి? సో మనకి ఈ పోలింగ్ స్టేషన్ నుంచి 100 meters అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ 100 metersలో ఎటువంటి క్యాంపెయిన్ కానీ, లేకపోతే ఎటువంటి క్యాన్వాసింగ్ కానీ, లేకపోతే ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు పార్టీ వర్క్ కానీ, ఏది అక్కడ పార్టీ ఆఫీస్ కానీ ఇలాంటివి ఏవి పెట్టుకోకుండా చూసుకునే బాధ్యత అక్కడున్న పోలింగ్ పర్సనల్ది, మాది ఉంటుంది అది. సో దట్ అకార్డింగ్ దానికి ప్లాన్స్ చేసుకోవడం జరిగింది. అలాగే ఆ రోజు కేవలం ఆ కాన్స్టిట్యువెన్సీలో ఎవరికైతే ఓటు హక్కు ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ కాన్స్టిట్యువెన్సీలో ఉండే విధంగా ఈ నాకాబందీ అంతా కూడా ప్లాన్ చేసుకుంటూ పెట్టుకుంటాం. కొంతమందికి ఎలక్షన్ ఏజెంట్స్ కానీ, పోలింగ్ ఏజెంట్స్ కానీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ఇచ్చిన నియమ నిబంధనలను బట్టి వాళ్ళు ఆ కాన్స్టిట్యువెన్సీలో కానీ, పార్లమెంటరీ సెగ్మెంట్ కానీ, అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ వాళ్ళు మూవ్మెంట్ చేయవచ్చు. సో ఈ రూల్స్ అన్నీ కూడా అతిక్రమిస్తే అగైన్ ఇట్ విల్ బి అ వైలేషన్ ఆఫ్ ఎంసీసీ అండ్ దానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. చూస్తున్నాం కదా, మొత్తంగా పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఆ రోజు ఎవరైనా ఎన్నికల నియమావళిని వైలేట్ చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు అన్నమయ్య జిల్లా ఎస్పీ. కెమెరామెన్ రాముతో సుష్మిత, సాక్షి టీవీ, అన్నమయ్య జిల్లా నుంచి.